కొత్త ఏడాది వేడుకల కోసం జనం రెడీ అవుతున్నారు. మద్యం షాపుల యజమానులు భారీగా లిక్కర్, బీర్ల స్టాక్ సిద్ధంగా ఉంచారు. డిసెంబర్ 31న బార్లు, రెస్టారెంట్ల టైమింగ్ ను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. అర్ధరాత్రి 1 గంట వరకు బార్లు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చింది. వైన్స్లకు రాత్రి 12 గంటల వరకు పర్మిషన్ ఇచ్చింది. మరోవైపు కొత్త ఏడాది వేడుకల్లో డ్రగ్స్ కట్టడికి నిఘా పెట్టామంటున్నారు అధికారులు. కొత్త ఏడాది వేడుకల కోసం జనం రెడీ అవుతున్నారు. మద్యం షాపుల యజమానులు భారీగా లిక్కర్, బీర్ల స్టాక్ సిద్ధంగా ఉంచారు. డిసెంబర్ 31న బార్లు, రెస్టారెంట్ల టైమింగ్ ను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. అర్ధరాత్రి 1 గంట వరకు బార్లు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చింది. వైన్స్లకు రాత్రి 12 గంటల వరకు పర్మిషన్ ఇచ్చింది. మరోవైపు కొత్త ఏడాది వేడుకల్లో డ్రగ్స్ కట్టడికి నిఘా పెట్టామంటున్నారు అధికారులు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ కు సంబంధించి మరిన్ని వివరాలు శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, న్యూ ఇయర్ వేడుకలకు ఎక్సైజ్ శాఖ ఎలాంటి ఏర్పాట్లు చేసింది? ఇప్పటికే ఎక్సైజ్ శాఖ కొద్దిసేపటి క్రితము ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి చాలా ఈవెంట్స్ జరుగుతుంటాయి హైదరాబాద్ గ్లోబల్ సిటీ కాబట్టి. సో ఆ ఈవెంట్స్కి సంబంధించి పర్మిషన్లు తీసుకోవాలని చెప్పింది. సేమ్ టైంలో ఒక 40 బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో మెయిన్గా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అట్లనే యాంటీ నార్కోటిక్ బ్యూరో ఉంటుంది, తర్వాత లోకల్ పోలీస్ ఉంటారు, తర్వాత ఇతర పోలీసు, మొత్తం ఒక 4 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి పోలీసు కూడా ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పటికి ఆ ఈవెంట్స్ను చెక్ చేస్తూ, తర్వాత డ్రగ్స్ కావచ్చు, ఇతర మత్తు పదార్థాలు కావచ్చు, అట్లనే ముఖ్యంగా అక్రమ మద్యం, అంటే అది ఢిల్లీ నుంచి కానీ గోవా నుంచి కానీ హైదరాబాద్కు మద్యం వచ్చేటువంటి అవకాశం ఉంది, ఆయా బార్ అండ్ రెస్టారెంట్లకు కానీ లేదంటే పబ్లకు కూడా. కాబట్టి వీటిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఇక ఒకసారి మళ్ళీ ఓవరాల్గా ఒకసారి లిక్కర్ సేల్ కూడా చూద్దాం. ఎందుకంటే 31 డిసెంబర్ అంటే పెద్ద ఎత్తున క్రేజ్ ఉంటుంది. ఆ రోజు కొత్త సంవత్సరానికి ఆహ్వానించేందుకు పెద్ద ఎత్తున పబ్లిక్ వేడుకలు చేసుకుంటారు. సో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున వైన్ షాపులలోనూ, అంటే అదేవిధంగా బార్ అండ్ రెస్టారెంట్లో స్టాక్ భారీగా పెట్టుకుంటున్నారు. మనకు తెలంగాణ రాష్ట్రంలో 19 గోడౌన్స్ ఉన్నాయి. దాదాపుగా ఒక లిక్కర్కు సంబంధించినటువంటి కంపెనీలు ఒక 20 ఉంటే, బీర్ కంపెనీలు ఒక 6 ఉన్నాయి. సో ప్రైవేటు, తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి మనకు సప్లై చేసి మొత్తం చూస్తే దాదాపుగా మనకు ఒక 91 వరకు కంపెనీలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా లిక్కర్ గోడౌన్లకు వస్తుంది. గోడౌన్ల నుంచి వైన్ షాప్లకు ఫుల్ స్టాక్ పెట్టుకుంటున్నారు. అంటే ఎంత స్టాక్ అంటే ఇక వాళ్ళు, ఎందుకంటే డిసెంబర్ 31కు పెద్ద ఎత్తున సేల్ జరుగుతుంది కాబట్టి దానికంటే ముందు రోజుల నుంచి కూడా, అంటే దాదాపుగా 10 రోజుల నుంచి ముందు నుంచే పెద్ద ఎత్తున లిక్కర్ సేల్ జరుగుతుంది కాబట్టి వైన్ షాపులు, అట్లనే బార్ అండ్ రెస్టారెంట్, తెలంగాణలో 2620 వైన్ షాపులు ఉన్నాయి. మరోవైపు ఒక 1171 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫుల్ స్టాక్ పెట్టుకుంటున్నాయి. సో ఎక్కువగా మద్యం సేల్ అవుతుంది కాబట్టి ఇది 31 డిసెంబర్కు దీనికోసం స్టాక్ పెట్టుకుంటుంది. ఇక ఈ నెలలో నిన్న ఒక్కరోజు సేల్ చూస్తే, నిన్న ఒక్కరోజే 27వ తారీఖున దాదాపుగా 186 కోట్ల 75 లక్షల మద్యం అమ్మకాలు జరిగాయి. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపుగా 1,77,913 కేసుల లిక్కర్ అమ్ముడు పోతే 2,04,846 లక్షలకు సంబంధించి బీర్ల సేల్ జరిగింది. అంటే ఏ స్థాయిలో లిక్కర్ సేల్ జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. నిన్న ఒక్కరోజు ఇందాక మనం చెప్పినట్టుగా 186 కోట్లు వచ్చినాయి. ఇక అట్లనే 1వ తారీఖు నుంచి, అంటే డిసెంబర్ 1 నుంచి 27వ తారీఖు నిన్నటి వరకు మొత్తం 2,878 కోట్ల మధ్య అమ్మకాలు జరిగాయి. తర్వాత ఒకసారి లిక్కర్ చూస్తే హార్డ్ అంటాం దీన్ని, 29,57,219 కేసుల మద్యం సేల్ అయింది. అట్లనే బీర్ల విషయానికి వస్తే 35,23,860 కేసులకు సంబంధించినటువంటి బీర్ సేల్ జరిగింది. సో ఏ స్థాయిలో లిక్కర్ సేల్ జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, గత ఏడాదితో పోలిస్తే ఈసారి కొంత సేల్ తక్కువగా జరిగినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే పోయిన ఏడాదే కొత్త మద్యం పాలసీ వచ్చింది. దాదాపుగా 2,620 మద్యం షాపులు కొత్తగా షాప్ పెట్టుకుంటున్నారు కాబట్టి స్టాక్ ఎక్కువగా పెట్టుకున్నారు. సో ఈసారి కొంత తక్కువగా ఉన్నట్టుగా ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇక ఎక్కువగా వైన్ షాపులు ఉన్నటువంటి జిల్లా నల్గొండ జిల్లా, 155 వైన్ షాపులు ఉన్నాయి. అట్లనే సరూర్ నగర్, అంటే ఎక్సైజ్ శాఖలో జిల్లాలుగా చెప్పుకుంటారు. సరూర్ నగర్ జిల్లా ఎక్సైజ్ శాఖ జిల్లా విషయానికి వస్తే అక్కడ ఒక 134 ఉన్నాయి. మరోవైపు ఖమ్మం విషయానికి వస్తే 124. మనకు తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా చూస్తే ఈ 3 జిల్లాల్లో ఎక్కువగా వైన్ షాపులు ఉన్నాయి. ఇక
బార్ రెస్టారెంట్ల విషయానికి వస్తే శంషాబాద్లో ఒక 152, అట్లనే హైదరాబాద్లో 136, తర్వాత మల్కాజ్గిరిలో 115 ఉన్నాయి. సో ఎక్కువగా ఈ బార్ రెస్టారెంట్లు ఈ 3 ప్రదేశాల్లో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పటికే ఇందాక మనం చెప్పినట్టుగా వైన్ షాపులు, బార్ రెస్టారెంట్లు పెద్ద ఎత్తున స్టాక్ పెట్టుకున్నాయి, ఈవెంట్స్ ఉంటాయి. తర్వాత పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా పార్టీలు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈసారి భారీగా లిక్కర్ సేల్ జరుగుతుందన్నటువంటి అంచనా ఉంది. గత ఏడాది కంటే ఈసారి ఎక్కువగా ఉంటుందని అంచనా వేసుకున్నప్పుడు కూడా కొంత తక్కువ అయితే కనపడుతుంది. దాదాపుగా 18% తక్కువగా ఉన్నట్టుగా మనకు ఎక్సైజ్ శాఖ అధికారులు లెక్కలు చూపెడుతున్నాయి. ఇక రేపు ఆదివారం, ఎల్లుండి ఉంది, తర్వాత ఇంకా 3 రోజుల పాటు 31కు ఉంది. కాబట్టి ఇంకెక్కువగా సేల్ జరిగేటువంటి అవకాశం ఉంది. కనీసం 200 నుంచి 300 కోట్ల రూపాయలు ప్రతిరోజు లిక్కర్ సేల్ జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఇందాక మనం చెప్పినట్టుగా హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈవెంట్స్కి సంబంధించి, తర్వాత మరోవైపు బార్ రెస్టారెంట్లకు అట్లనే వైన్ షాప్లకు కూడా సమయాన్ని పెంచారు. మామూలుగా బార్ రెస్టారెంట్లు రాత్రి 12 గంటల వరకు ఉంటాయి, కానీ ఇప్పుడు అర్ధరాత్రి 1 గంట వరకు కూడా ఓపెన్ చేసి ఉంటాయి. ఎవరైనా బార్ రెస్టారెంట్కి వెళ్ళి తాగొచ్చు, ఇక లిక్కర్ సేవించవచ్చు. ఇక మరోవైపు వైన్ షాప్ల విషయానికి వస్తే వైన్ షాపులు అయితే ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉంటాయి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో. కానీ ఇప్పుడు ఈ 31 డిసెంబర్ కోసం అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఓపెన్ చేస్తున్నట్లుగా ఎక్సైజ్ శాఖ తెలిపింది. కాబట్టి కొంత ఇన్కమ్ వచ్చే విధంగా ఎక్సైజ్ శాఖ ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇక మరొక అంశం ఏంటంటే, ముఖ్యంగా ఎప్పుడైనా హైదరాబాద్లో ఈవెంట్ జరిగినప్పుడు అటు ఢిల్లీ కానీ తర్వాత గోవా నుంచి, అంటే ఎక్కడైతే మద్యం తక్కువగా సేల్, అక్కడ రేట్లు తక్కువగా ఉంటాయి, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ మద్యాన్ని అమ్ముతుంటారు. విదేశీ మద్యం కావచ్చు, లేదంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి మద్యాన్ని. సో ఆ కేసులు వాటిని కూడా పట్టుకొని కేసులు నమోదు చేస్తామని చెప్పి ఎక్సైజ్ శాఖ హెచ్చరించింది. కాబట్టి ఇక్కడ అంటే స్థానికంగా ఉన్నటువంటి లిక్కర్ను మాత్రమే కొనుగోలు చేయాలని చెప్పారు. కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి కనుక మద్యాన్ని ఇక్కడికి సరఫరా చేస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. ఇందాక మనం చెప్పినట్టుగా 4 డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. తర్వాత బంజారాహిల్స్లో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ నుంచి అక్కడ ఒక టీం ఉంటుంది. ఎక్కడెక్కడ ఈవెంట్స్ జరుగుతున్నాయి, ఏమైనా డ్రగ్స్ ఉన్నాయా, గంజాయి ఉందా, తర్వాత అక్రమ మద్యం ఏమైనా తరలించారా, లేదంటే రూల్స్కు విరుద్ధంగా ఎక్కడైనా సేల్ జరుగుతుందా, ఇట్లాంటి విషయాల మీద ఎప్పటికప్పటికి నిఘా ఉంటుందని చెప్పారు. సో అవసరమైతే కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఇంకొక వైపు డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున టీమ్స్ని ఏర్పాటు చేశారు. కాబట్టి 31 డిసెంబర్ వేడుకలకు సంబంధించి ఎక్సైజ్ శాఖ, పోలీసు, ఇతర శాఖలన్నీ కూడా అన్ని చర్యలు తీసుకున్నాయి. ఎక్కువగా మద్యాన్ని సేల్ అయ్యి ఆర్థికంగా కొంత ఇన్కమ్ వచ్చే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తుంది అపర్ణ.